పేరు శివ. ఇలా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. కానీ దీని వెనకాల ఒక కారణం ఉంది. తను ఎంతగానో అభిమానించే తన స్నేహితులను వాళ్ళు ఇతను ఎలా అర్థం చేసుకున్నారు? అసలు ఏమైంది? అసలు ఏం జరిగింది? క్రికెట్ లో బాల్ ని కొడితే 6 అంటారు, అదే లైఫ్ లో గోల్ ని కొడితే ఫిక్స్ అంటాను. గోల్ అనే ట్యాగ్ లైన్ పెట్టుకుని తిను అసలు ఇంతకు లక్ష్యాన్ని చేరుకున్నాడు లేదని చూద్దాం. तू ही है मेरी जाना, वो तू ही है मेरी जाना, वो तू ही है मेरी जाना, ओ जाने जा। ప్రేమనా లేదా స్నేహమా? ఇదండి ఇతని వ్యవహారం. ఇది ప్రేమో లేదో స్నేహమో తెలియని పరిస్థితి అనేది. ఇలా ఒంటరిగా ఆలోచిస్తుంది ఇతను ఏదో ఆలోచన ఉన్నాడని మనకు అర్థమవుతుంది. కానీ ఎప్పుడు ఏకాంతంగా ఉండడం, అలాగే ఏదో ఆలోచించడం, ఇది ఇతని స్వభావం. గెలవాలనుకోవడం తప్పు కాదురా, అది నాతో గెలవాలనుకోవడం డెఫినెట్ గా. ప్రతిదీ స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఆలోచించే వ్యక్తి ఇతను. కానీ అందరితో పోటీ పడే తత్వం ఇతని. హాయ్ రా, జస్ట్ 1 minute రా. హాయ్. ఏంట్రా వీడు ఫోన్లో ఎంత సోలు పెడతా? సారీ రా, కొంచెం ఫోన్లో బిజీ ఉండే. అది కనబడుతుంది కానీ ఇంతకు ఫోన్లో ఎవర్రా? ఒక అమ్మాయి రా, మై క్లాస్మేట్. మాట్లాడుతున్నా? ఏం లేదురా, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతున్నా అంతే. అంతకు మన శివాన్ దీపేకర్ రా.
ఏంట్రో ఎదురందరూ ముందు వచ్చేసారు. అదేంట్రా ఇప్పుడే కదా వచ్చింది. మనకి కౌంటరా, మన కౌంటర్ వేస్తారు. ఈ కౌంటర్ అయిపోతురు. వేసిండ్రా బిస్కెట్. ఓ మన దిగుబడి ఎక్కడ? వీడు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చో తెలియదు, కానీ వీడి పంచల ప్రభావం మోహకందరి రేంజ్ లో ఉంటుంది. అసలే భార్యంచనంతో వచ్చా, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన కామెంట్ చేయకుంటే లైకులు పడవు. అందుకే నేను వచ్చింది. ఇంకేంట్రా లైక్లు కామెంట్లు. అయితే సీరియస్ కో. చెప్పరా ఏమైంది? ఏమైందిరా? లైఫ్ అనే ఆర్టికల్ గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మా కాలేజీలో దీని పర్పస్ గురించి ఒక ఆర్టికల్ తయారు చేయమన్నారు. అందుకే దాని గురించి ఆలోచిస్తున్నాను. జర్నలిజం కోర్స్ లో ఇది ఒక ప్రాజెక్ట్ లాంటిది. డోంట్ వరీరా, నీ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేస్తాం. ఓకేనా? ఓకేరా. అది ఒక మంచి టాపిక్ రా. హలో ఫ్రెండ్స్, అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ గాయ్స్. రాత్రి నేర్పాటు ఉందిరా, మర్చిపోకు. ఓకేరా, ఓకే, నాకు గుర్తుంది. నైట్ మీట్ అవుదాం. ఓకేనా? ఓకేరా, నైట్ అందరం కలుద్దాం. This is the tribute to Talaiwa. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के all the Rajni fans don't miss that chance all the Rajni fans don't miss that chance lungi dance 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 lungi dance. రమేష్ ఏంటి రమేష్ ఒకటి వెళ్తున్నా ఫోన్లే. ఒక చిన్న డౌట్ రా, ఎప్పుడు చూసినా డల్గా సీరియస్ గా ఉంటావు. అసలు హ్యాపీగా పెట్టరా, చూడాలనుంది. కొంచెం కూడా ఇవ్వట్లేదు. నేను అన్న ఇవ్వడదా? కొంచెం కూడా ఇవ్వట్లేదు. శివ, నీకు నచ్చినట్టు నేను ఉండాల్సిన అవసరం లేదు. నా లైఫ్ లో నా ప్లాన్ ప్రకారంగా బతికాను. నీ బోడి సలహాలు నాకు అవసరం లేదు. అర్థమైందా? రమేష్ చెప్పేది అర్థం చేసుకోరా. యు నో సంథింగ్, నువ్వు సజెషన్ ఇచ్చినంత మాత్రం ఇంకా పట్టుకుంటావా? చూడు శివ, నీ ఆల్సోల్ నీవి, నా ఆల్సోల్ నావి. అర్థమైంది? రమేష్ ఇట్లా నేను చెప్పేది అర్థం చేసుకోరా. ప్లీజ్ శివ, మాట్లాడించాలి. ఎనఫ్. అవురా. హాయ్, నేనా? ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుతున్నాను. ఓకే, జస్ట్ 1 minute యార్. మళ్ళీ కాల్ చేస్తాను. బౌలింగ్ బౌలింగ్. మన క్రికెట్ ఆడుతున్నావా, మనం ఆడిస్తున్నా? ఫోన్ మాట్లాడుతున్నా. నాతో ఆటలాడుతున్నావా? కాదు, మాట్లాడుతున్నా. కాలేజ్ నీకా? అడికి
చెప్పు. అసలు వీడికి ఏమైంది? ఫోన్లో ఎంతసేపు పెడుతున్నాడు? ఎవరో అమ్మాయి అనుకుంటా. అరజయ్ ఓకే బాయ్, మళ్ళీ కాల్ చేస్తా. చెప్పరా. ఫోన్లో ఎంత బిజీగా ఉన్నావు? ఫోన్లో ఎవర్రా? నా లవర్ రా. లవరా? ఆర్ యూ ఫెల్ ఇన్ లవ్? ఎస్, ఐ ఫెల్ ఇన్ లవ్. ఓకే ఓకే, ప్రేమిస్తున్నా. ఓకే, మరి అటు నుంచి ఏమైనా? ఏమోరా, అదే తెలియట్లేదు, కానీ నన్ను ప్రేమిస్తుంది అనుకుంటున్నాను. నాది ఒక సలహా, నువ్వు అమ్మాయి మంచి పండొచ్చు, కానీ అట్రాక్షన్ చెప్పలేము. ప్రేమ ఈ టైంలో పుట్టాలి పుట్టకూడదు అలా ఏం లేదు. చదువుకున్న స్థాయిలో ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నవారు ఉన్నారు. అది చదువుకున్న స్థాయిలో ప్రేమలో పడి వాళ్ళ లైఫ్ స్టైల్ చేసుకున్నవారు ఉన్నారు. హలో, చెప్పురా. అవునా? అరే దీప్, ఏంట్రా? ఏం లేదురా, ఎగ్జామ్స్ డబ్బులు ఇచ్చాను కదా, మరి ఎప్పుడు ఇస్తావు? సరేరా, ఎల్లుండి ఇస్తారా పక్క. ఓకేరా, రైట్ మళ్ళా. నరేష్, ఏం చెప్పరా? మాక్సిమం నడుస్తున్నా, క్లారిఫై చేస్తావా? ఓకేరా, చూస్తా. ఓకేరా, ఎక్కడ వెళ్తున్నావు? ఇలా బయటకు వెళ్తున్నా. ఓకే ఓకే, కంపల్సరీ రోయ్. ఓకేరా, ఓకే, బాయ్. పోలింగ్ మేనేజ్ చేస్తాను, నాకు అర్థం కాదు. దీప్, ఎత్తరా ఎత్తు. అసలు 2 కాల్ చూపిస్తారు, కాల్ కూడా రెస్పాన్స్ చేయలేడు. వీనికి ఇలా కాదు, వేరే మంచి చేస్తే అప్పుడు లిఫ్ట్ చేస్తాడు. ఓ 10 మిస్ కాల్సా? వావ్, ఇది అన్న నంబర్ లా ఉందా? ఓకే, లిఫ్ట్ చేసి చూద్దాం. హలో, ఎవరు? చివరి మాట్లాడుతున్నాను రా. ఓ శివ, నువ్వారా? చెప్పరా, ఏంది? ఏంట్రా, చాలా సమయం ఫోన్ ట్రై చేస్తున్నా, లిఫ్ట్ చేయవేంట్రా? కాదురా, ఫోన్ సైలెన్స్ లో ఉండేది, చూసుకోలేదు. చెప్పరా, ఏంటి? మనీరా. మనీయా? అరే, నేను ఇప్పుడు అమీర్పేటలో లేను, లింగంపల్లిలో ఉన్నాను. కొంచెం వర్క్ ఉందని వచ్చాను, పైసలు రేపిస్తా. ఓ షట్. ఏంట్రా అది? ఏంటిది? అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చిందిరా? నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నాను? నువ్వు ఆ ఫ్రెండ్షిప్ పైన నమ్మకాన్ని, ఆ ఫ్రెండ్షిప్ పైన నమ్మకాన్ని వమ్ము చేసావు. నువ్వు అక్కడ అనుకుంటున్నావు అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు అనుకోవచ్చు, కానీ అదే అబద్ధం చెప్పి నాకు మోసం చేయకరా. ఏంట్రా నీ లొల్లి? ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల గురించి నీతో నాకేంట్రా జంజట్, ఇచ్చి పాడేస్తా. ఒక్కసారి గతం చూసుకొని మాట్లాడరా, ఆఫ్టర్ ఆల్ కూడా యూజ్ చేయవు. పోరా పో. ఏంటి అజయ్ ఇక్కడున్నాడు? అజయ్ ఏంటి ఇప్పుడు వచ్చాడు? హాయ్ రశివ, ఇక్కడేం చేస్తున్నావు? ఆ మాట నిన్నాడు కానీ ఇక్కడేం చేస్తున్నావు? నన్నా, ఈరోజు నా లవర్ కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. ప్రపోజలా? ఏంటిది? ఏమైంది? ప్రపోజ్ చేయకూడదా? ఒక మాట అంటున్నానేమనుకోకరా, నిజమైన ప్రేమ దొరుకుతుందో దొరకదో తెలియదు, కానీ ప్రేమాన మాయలో పడి లైఫ్ లిస్ట్ లో పెట్టుకోకరా. అసలు నీకు మైండ్ ఉందా? కనీసం కామన్ సెన్స్ ఉందా? ఏ టైంలో ఏం మాట్లాడుతూ తెలియదు. ప్లీజ్ రా, చెప్పేది తీసుకోరా. చాలా టూ మచ్ మాట్లాడుతున్నావా? నీ ఎక్స్ప్లెనేషన్ నాకు ఎవరు రెడీ ఇక్కడ. ప్లీజ్ రా. చూడు శివ, ఇంకోసారి నా విషయం నేను అనుకో, ఫ్రెండ్ అనుకోవచ్చు నువ్వు. ప్లీజ్ రా, నేను చెప్పేది తీసుకోరా.
హలో గణేష్, ఆయరా. హాయ్ రా, ఏంటి చెప్పు. ఏం లేదురా, ప్రాక్టికల్ బుక్స్ మ్యాథ్స్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తావా? 1 minute లైన్ లో ఉండరు. డౌట్ ని క్లారిఫై చేద్దామా వద్దా, ప్రాక్టికల్ బుక్స్ ఇద్దామా వద్దా, ఒకవేళ ఇస్తే కాంపిటీషన్ క్లాస్ అవుతే ఎస్ కాంపిటేటివ్ గా ఆలోచించాలి. హలో నరేష్, హలో నరేష్, హలో శివ, నీకు చెప్పేంత టైం నాకు లేదురా, ఓకేనా? ఎవరిదైనా హెల్ప్ తీసుకో. నువ్వే అలా అంటలరా, ప్రాక్టికల్ బుక్స్ అనేవరా నా దగ్గర లేవురా, ప్లీజ్ ట్రై సంబడి ఎల్స్, ఓకేనా? బాయ్, పెట్టేస్తున్నా. హలో ఏంట్రా, ఫోన్ ఎందుకు కట్ చేసావు? మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? అరే జస్ట్ ఊరికే రా, ఫోన్ కట్ అయిందని ఫోన్ చేశాను. టూ శివ, నీతో డిస్కషన్ పెట్టుకొని డిస్టర్బ్ అదలుచుకోలేదు, అలాగే ఏంటంటే అదలుచుకోలేదు. డౌట్స్ అంటావు, ప్రాక్టికల్ బుక్స్ ఆడతావు, అసలు ఫోన్ ఏం చేస్తున్నావు? ప్రాక్టికల్ బుక్స్ నువ్వు ట్రై చేసి పెట్టు, నేను కూడా ట్రై చేస్తున్నాను. నీతో నీ ఫ్రెండ్ కదరా, అలా మాట్లాడితే ఎలా? నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా, నా దగ్గర బుక్స్ లేవు లేవు లేవు. అలాగే నీకు మ్యాథ్స్ లో డౌట్ క్లాస్ చేయాలని చెప్పిన టైం కూడా నాకు లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నీ అవసరాల కోసం, నీ ఉపయోగాల కోసం నువ్వు ఫ్రెండ్షిప్ ని వాడుకుంటున్నావు, అండర్స్టాండ్? ఏం ఆలోచిస్తున్నావు? ఇలాంటి ఫ్రెండ్స్ ఎందుకున్నారా? ఉంటారు. దీప్ కి ఎగ్జామ్ ఇద్దామని 1000 వచ్చేసావు, చివరికి నమ్మించి మోసం చేశాడు. ఇక్కడున్నా అక్కడున్నా నేను. ఫ్రెండ్షిప్ అనేది కామన్, ప్రతి ఫ్రెండ్ ఫేస్ చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు సరే, అజయ్ విషయంలో ఎందుకు నవ్వుతున్నావు? వాడు ఫోన్ మాట్లాడతాడు, ఫోన్ లో బ్యాలెన్స్ మాట్లాడు, నీకెందుకు? అరే నిన్ను చూసుకో. అజయ్ ఇప్పుడు నాకు అర్థం చేసుకోవచ్చు, కానీ నేను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడని నమ్మకం నాకు. అర్థం చేసుకుంటాడా? సరే, నరేష్ నీ ఫ్రెండ్షిప్ వాడుకుంటా అన్నాడు కదా, నువ్వు సెల్ఫిషా? ఏమర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నా ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకుంటారు, వాళ్ళు పూర్తి నమ్మకం ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్. లైఫ్లో అచీవ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచనలు మనిషికి మంచి మిత్రులు లాంటివి. లైఫ్లో ఎలా ఆలోచిస్తున్నామన్న టాపిక్ చాలా బాగుంది. నేను నీలో ఇంకా బెటర్మెంట్ చూడాలని ఆశిస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సార్. శివ, ఇవాళ నువ్వు సజెస్ట్ చేసిన టాపిక్ నాకు చాలా యూస్ఫుల్ అయింది, కానీ నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను, సారీ రా. ఇప్పుడు ఎలా? దీపికాని ఫోన్ చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం సమాధానం ఇవ్వట్లేదు, దయచేసి కాసేపట్లో తిరిగి కాల్ చేయండి. శివ, అరే శివ. అలా నరేష్ చెప్పరా, చెప్పింది శివ. నరేష్ ఏమేమి చెప్పరా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న హెల్ప్ చేస్తావారా? అలా నరేష్ చెప్పరా, చెప్పింది. ఇంట్లో హాల్ టికెట్ మర్చిపోయాను, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాను, తెచ్చిస్తావా? తెచ్చిస్తాను. ఓకేరా, తెచ్చిస్తాను, డోంట్ వరీ రా. థ్యాంక్ యూ. పర్లేదు పర్లేదు, ఆల్ ది బెస్ట్ రా, ఎగ్జామ్ బాగా రాయి. ఓకే, బాయ్ బాయ్. శివ, నిన్ను అర్థం చేసుకోకుండా అనవసరంగా అర్థం చేసుకున్నాను రా, సారీ రా. ఏం లేదు, ఎప్పటి నుండో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే,
శ్రావ్, ఐ లవ్ యూ. ఐ విల్ స్టే ఫర్ ఎవర్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్నేహంగా మాట్లాడితే చాలు ప్రేమ గేమ అని చెప్తారు. ఇంకెప్పుడు కాల్ చేయరు. ఫోన్ పెట్టే. నువ్వు నాపై ఇలాంటి భావనలు పెట్టుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. నాకు నీ పైన అలాంటి ప్రేమ అనే భావన కలగలేదు అజయ్. జస్ట్ నేను నిన్ను ఫ్రెండ్ గా అనుకున్నాను తప్ప. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. పెదవులు విడిరాగా నిలువవి కడదాకా జీములో బతకవే ఒంటరిగా లో ముగిసే మౌనంగా. ఏదో ఒకలా ఏందా మెసేజ్లు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? ఎందుకు అసలు ఏమి ఈ రోజు తెలిపోవాలంతే. అదే రా, పెన్ డ్రైవ్ గురించి అలా తీసుకున్నావు కదా, ప్రాజెక్ట్ డిజైన్ కోసం ఇచ్చాను కదా. అవును, ఆ పెన్ డ్రైవ్ లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉంది. అందుకే నేను నిన్న నుంచి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేము. అందుకే నీ ఫోన్ కి నేను మెసేజ్ చేసాను. ఏంట్రా ఆఫ్టర్ ఆల్ ఒక పెన్ డ్రైవ్ గురించి నా మీద అంత నమ్మకం లేదా నీకు? అది కాదురా. చాలు, ఈ రోజుకి మన ఫ్రెండ్షిప్ విలువ ఎంతో నాకు తెలిసిపోయింది. నువ్వు చేసిన ఈ పెన్ డ్రైవ్ గురించి నాకు అర్థమైపోయింది. ఇలా అనడం తప్పు. ఇంకా ఎలా అనాలి? ఆవేశంలో ఉన్నప్పుడు కాస్త టైం తీసుకొని ఆలోచించి బాగా అర్థం చేసుకుంటే మనకే క్లారిటీ వస్తుంది. ఆవేశంలో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్లేదురా, నువ్వు అన్నంత మంది ఏమని అనుకుంటాను. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ డూడ్. ఎనీవే, ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? దీప్. దీప్. వావ్. దిస్ ఇస్ శివ. శివ. ఎక్కడికి రా? ఓకేరా, ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నా. ఓకేరా, బాయ్, మళ్ళీ కలుస్తా. 1000 రూపీస్ గురించి ఇన్ని రోజులు అని ఎంతగానో మిస్ అయ్యాను. ఎక్కడున్నావురా శివ? శివ, అజయ్, యు ఆర్ రైట్ రా. ఎందుకంటే నిజమైన ప్రేమ దుఃఖం వెళ్ళాను రా, కానీ అది ప్రేమ అని భ్రమపడ్డాను రా. ఇన్ని రోజుల్లో ఏది రేటో ఏది రంగో తెలియని కన్ఫ్యూజన్ లో ఉండిపోయాను రా. సారీ రా. లవ్, అట్రాక్షన్ ఇది తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను రా. సారీ రా, ఐ రియల్లీ సారీ రా. సారీ రా. పోనీరా అజయ్, ప్రేమ విఫలమైన జీవితం అనుకోతురా. నువ్వు మంచిచ్చిన అమ్మాయికి ఏ కారణంలోని ప్రేమ అంగీకరించలేకపోవచ్చు, కానీ ఈ ప్రేమ తగ్గకపోతే జీవితంలో ఎప్పటికైనా మన అభిమానించి ప్రేమగా చూసుకుని ఉంటారా. అది నువ్వు గుర్తించు.
రమేష్. శివ, నువ్వు నాతో ఎంతో ప్రేమ మాట్లాడుతున్నావు, అది నేను తెలుసుకోలేకపోయాను. కానీ నేను దేశంతో మాట్లాడాను. సారీ శివ, సారీ. అరే మనందరం ఫ్రెండ్స్ రా. దీప్, అరే మామ, నేను మస్తు మిస్ చేసుకున్నా మామ. అప్పుడు ఆవేశంలో అన్న మాటలు పట్టించుకోకు. ఓకేరా, పర్లేదు. శివ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను కంప్లీట్ మిస్ చేసుకున్నాను. సారీ, ఏమనుకో. నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను ఉంచు కాదరా. నువ్వు అర్థం చేసుకోవడం, నేను అర్థం చేసుకోవడం, అదేరా ఫ్రెండ్షిప్ అంటే. అరే మనందరం ఒక మాట్లాడాలనుకున్నాము. అరే మనందరి మధ్య స్నేహం అనే రిలేషన్ ఉంది కదా, అయితే థ్యాంక్స్, సారీస్ ఎందుకు చెప్పారు? ఏంట్రా శివ అలా అంటున్నావు? కాదు జై, మన మధ్య నిజమైన స్నేహం ఉందా లేదని చెప్పండి రా. ఇది కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనుకోకుండా చెప్పండి రా. అరే నిజమైన స్నేహం చిన్నతనం ఉంటుంది, అదేరా స్నేహం అంటే. స్నేహం అంటే చాలా గొప్పది. అది కేవలం పుస్తకాలు సరిపోతుందా, నిర్మించినా సరిపోదా? అది మనందరం ఉంటే ఉండాలని నేను ఆశిస్తున్నాను. నిన్ను దూరం చేసుకున్న మేము, మమ్మల్ని గుర్తిస్తూ మన మధ్యలో స్నేహం ముందు నేర్పించిన నువ్వు, మేము నీ స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోమురా. అరే నన్ను నేను పూజ చేసుకుని ఇలా మాట్లాడలేదురా. మన మధ్య స్నేహం నిర్మించడం మాత్రమే. అరే మనం ఎప్పటికి ఫ్రెండ్స్ రా. సెల్ఫిష్నెస్, మిస్అండర్స్టాండింగ్, ఈగో ప్రాబ్లం అండ్ మనీ, ఇవన్నీ వీటికి కారణాలు ఉండొచ్చు. కానీ అర్థం చేసుకున్న స్నేహితులు ఉంటే ఫ్రెండ్షిప్ నెవర్ ఎండ్స్.